కేంద్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎస్పీ శబరీష్ పాల్గొన్నారు. ఈ పనులన్నీ కూడా తొందరలోనే చేస్తాం. షాపింగ్ కాంప్లెక్స్తో కూడినటువంటి బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ములుగు టౌన్లో కూడా అన్ని రోడ్స్ వెడల్పు చేస్తాం, సీసీలు చేస్తాం. వాటికి కూడా 10-15 రోజులలో నిధులు కూడా రాబోతున్నాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రోడ్లను వైండింగ్ చేయడం, డ్రైనేజ్ నిర్మాణం చేయడం, తర్వాత మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం, బ్రిడ్జెస్ నిర్మాణం, అవన్నీ కూడా ఇప్పుడు ఒక నెల రోజులలో అన్ని వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అన్ని గ్రౌండింగ్ అవుతాయి. కాబట్టి ఇంకా ఒక 6 నెలల సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా గ్రౌండ్లో ఉంటాయి. ఇప్పటిదాకా మనము పై లెవెల్లో శాంక్షన్స్ తీసుకొచ్చుకోవడం, కొన్ని టెండర్ దశలో ఉండడం, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలి. జిల్లా ప్రజలు కూడా, జిల్లా అధికారులు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ములుగు నేషనల్ హైవే ఉంది, టూరిజం ఉంది. ఇవాళ ప్రపంచ పటంలో ములుగులో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్నీ కూడా అంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటు వరల్డ్ హెరిటేజ్గా ఉన్నటువంటి రామప్ప కానీ, ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్గా సమ్మక్క సారలమ్మ కానీ, మరి ఈ రాష్ట్రంలో మంచి వాటర్ ఫాల్స్ ఉండేటువంటి బొగత కానీ, లక్నవరం కానీ, ఇప్పుడు బ్లాక్బెర్రీగా అది కూడా ఉంది. ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న స్పాట్స్ ఉన్నా కూడా పబ్లిక్ దృష్టిలో ఉంటే మా అధికారులకు తెలియజేయండి. వాటిని ఒక అందమైన సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకొని మనం అభివృద్ధి పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా తొందరలోనే ఇక్కడ నైపుణ్య శిక్షణా కేంద్రం కూడా అసలు రేపు ఓపెనింగ్ ఉండే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేసి ఈ నిరుద్యోగ యువతకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది. మొన్ననే మరి జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్కు సెలక్షన్ అయినరు. ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబ్స్, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు, అధికార యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నియోజకవర్గం, ఈ జిల్లా సేవ చేయడం అంటే ఒక మంచి మనసున్నటువంటి ప్రజలతోటి మనం కలిసి పనిచేయడము. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా తప్పకుండా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనసుతో పనిచేయండి, అందరూ కూడా పబ్లిక్ మనసును గెలవండి అని ఈ సందర్భంగా మా అధికారులకు యాదాద్రి